ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ముగిసింది. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశమయ్యారు. ఒకే దేశం ఒకే ఎన్నిక 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కార్యాచరణపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు పాల్గొన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సహా పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం తర్వాత జేపీ నడ్డాతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్డీఏ సమావేశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరామ్, ఎన్డీఏ పక్ష నేతల సమావేశం సుదీర్ఘంగా జరిగింది. కేంద్ర బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశంలో అమిత్ షా, అలాగే చంద్రబాబు, ఇటు భూపేంద్ర యాదవ్ తో పాటుగా ఎన్డీఏ పక్షాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఇటీవల జరిగిన రాజ్యాంగ దినోత్సవం, పార్లమెంటు సమావేశాలు, వీటన్నిటితో పాటుగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేయాలి అన్న అంశాలకు సంబంధించిన అంశంపైన చర్చ జరిగింది. ఎంపీల నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశంపైన చర్చ జరిగిందని చెప్పి ఈ సమావేశానికి హాజరైన టీడీపీ నేతలు తెలియపరచడం జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లు కానీ, జమిలి బిల్లు కానీ ఇటువంటి అంశాలపైన చర్చ జరగలేదని చెప్పి కూడా టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. అలాగే ఇటు ప్రధానంగా ఎంపీల నియోజకవర్గాల్లో అభివృద్ధి పైన ఫోకస్ చేయాలని, అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మరింత సమన్వయంతో ముందుకు వెళ్లాలన్న అంశం పైన కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఇండియా అలయన్స్ పార్టీలు ఐక్యంగా ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. కానీ ఎన్డీఏ పక్షాల ఐక్యత అనేది పార్లమెంట్ లో కొరవడింది కాబట్టి మరింత సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పి ఎన్డీఏ పక్షాలు నిర్ణయించడం జరిగింది. గోపి, అంటే జేపీ నడ్డాతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశ ప్రాధాన్యత ఏంటి? ప్రధానంగా జేపీ నడ్డాతో సంబంధించి ప్రస్తుతం ఏపీలో భాగస్వామ్య పక్షంగా ఇటు బీజేపీ, జనసేన, అలాగే టీడీపీ ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం ప్రస్తుతం అక్కడ ఉంది. ఇటీవలే రాజ్యసభకి ఆర్ కృష్ణయ్యని బీజేపీ నామినేట్ చేయడం జరిగింది. సో ఏపీలో ఉన్న పరిస్థితులకు సంబంధించి జేపీ నడ్డా అలాగే చంద్రబాబు మధ్య చర్చ జరగడం జరిగింది. ఏపీ అభివృద్ధికి సంబంధించి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఇటు ఏ విధంగా అయితే వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందో అదే విధంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు, దానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించాల్సింది అన్న అంశాలతో పాటుగా భాగస్వామ్య పక్షంగా ఇటు నామినేటెడ్ పదవులు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా జేపీ నడ్డా అలాగే చంద్రబాబు మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు అధికారిక నివాసంలో కుమారస్వామి చంద్రబాబుతో భేటీ అయ్యారు. మరి కాసేపట్లో అశ్విని వైష్ణవ్ కూడా చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. ఇటు స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం, అలాగే ఇటు రైల్వే నూతన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఇద్దరు కూడా కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబుతో చర్చించబోతున్నారు. అలాగే అనంతరం సాయంత్రం 5 గంటలకి ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. అనంతరం 6 గంటలకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, 7:30 గంటలకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబు కలవబోతున్నారు. సో వరుసగా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ప్రధాని మోడీతో కూడా ఏపీ అభివృద్ధికి సహకారం, నిధుల విడుదల, అమరావతి నిర్మాణానికి సహకారం, వచ్చే 2025-26 వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ఇటు ప్రధాని మోడీ అలాగే కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.